Good afternoon. Welcome to BRK News. This is Yamini. Details చూద్దాం. తిరుపతి టీడీపీలో అసమ్మతి రేగింది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు కాకుండా వైసీపీ నుంచి జనసేనలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు టికెట్ కేటాయించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. నాన్ లోకల్ వ్యక్తికి సీట్ ఇవ్వడం సరికాదంటున్నారు. లోకల్ వ్యక్తికి సీట్ ఇస్తే కలిసికట్టుగా గెలిపిస్తామని సుగుణం అంటున్నారు. ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతిలోని ఓ హోటల్లో అందరూ సమావేశమయ్యారు. జనసేన సీట్ తనకు ఇస్తే ఆ పార్టీలో కూడా చేరతానని తేల్చి చెబుతున్నారు సుగుణమ్మ. టీడీపీ ముఖ్య నేతలతో సుగుణమ్మ సమావేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కరుణాకర్ రెడ్డి పరిపాలన నుంచి ఈ తిరుపతిని కూడా విముక్తి చేయాలనేదే మన అందరి యొక్క ఆశయం. మరి ఇటువంటి పరిస్థితుల్లో తిరుపతికి తెలుగుదేశం పార్టీ సీటు దక్కలేదనేది చాలా బాధాకరం. పోతే మహాకూటంలో భాగంగా జనసేనకు తిరుపతిని కేటాయించడం, దానికి కూడా మరి మనం అందరం కూడా ఈరోజు ఏదైనా కూడా ఏ పరిస్థితులైనా కూడా అందరం కూడా ఒక్కటై కూటమి అభ్యర్థినైనా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. జనసేన కేటాయించినటువంటి సీటు కూడా స్థానికులకు లేకుండా మరి మనల్ని ఎవరైతే తూలనాడారో, ఎవరి వల్ల అయితే మనము ఈ 5 సంవత్సరాలు కూడా బాధలు అనుభవించామో ఆ పార్టీ అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఆయన విజయానికి మీరంతా పనిచేయండి అని మన నాయకులు చెప్తున్నారు. దానికి కూడా ఓకే. కానీ స్థానికేతరులకి ఇక్కడ ఎవరైతే గెలుస్తారో, తిరుపతి నగరంలో ఎవరైతే గెలుస్తారో, స్థానికులు ఎవరైతే ఉన్నారో, ఇటు తెలుగుదేశంలో కూడా మరి ఎంతోమంది ఆశావహులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడుతూనే ఉన్నారు ఈ 5 సంవత్సరాలుగా కూడా పార్టీ బలోపేతానికి. అటువంటిది మరి యోచన చెయ్యాలని, మళ్ళా పునరాలోచన చెయ్యాలని అభ్యర్థి విషయంలో మా అందరి ఏకాభిప్రాయం. కరుణాకర్ రెడ్డి పరిపాలన నుంచి ఈ తిరుపతిని కూడా విముక్తి చేయాలనేదే మన అందరి యొక్క ఆశయం. మరి ఇటువంటి పరిస్థితుల్లో తిరుపతికి తెలుగుదేశం పార్టీ సీటు దక్కలేదనేది చాలా బాధాకరం. పోతే